పిఠాపురం సీతామహాలక్ష్మి. పిఠాపురం సీతామహాలక్ష్మి, పిఠాపురం సీతామహాలక్ష్మి, పిఠాపురం సీతామహాలక్ష్మి. ప్రొసీడ్. ఎస్ యువర్ ఆనర్. పిఠాపురం సీతామహాలక్ష్మి అనే ఈవిడ 12 ఫిబ్రవరి 2017న నెల్లూరులో ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మీర్జాపురం హంసానందిని అనే అమ్మాయిని అతి దారుణంగా హత్య చేసింది ఈవిడ. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఈమెను అరెస్టు చేయడం జరిగింది. పైగా తనే నేరం చేశానని ఈవిడ అంగీకరించిన పిదప హత్యకు గల కారణాలు తదితర విచారణకు శ్రీమతి పిఠాపురం సీతామహాలక్ష్మి గారిని పోలీస్ కస్టడీకి అనుమతించవలసిందిగా ప్రార్థన. హంసానందిని అనే అమ్మాయిని నువ్వే హత్య చేశానని అంగీకరిస్తున్నావా? మౌనంగా నిలబడితే సరిపోదు, సమాధానం చెప్పు. అవును, నేనే హత్య చేశాను జడ్జి గారు. నేరం తనకు తానుగా అంగీకరించినా తదుపరి విచారణ నిమిత్తం ప్రస్తుతం 14 రోజులు పోలీస్ కస్టడీకి అంగీకరించడమైనది. తనని 14 రోజులు పోలీస్ కస్టడీలో ఉంచవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. నమస్కారం సార్. కూర్చోమ్మా. ఈ అమ్మాయి వివరాలన్నీ రికార్డులో రాయండి. ఆమెతో సంతకం తీసుకోండి. అలాగే సార్. నీ పేరు చెప్పమ్మా. సీత. పూర్తి పేరు చెప్పాలమ్మా. నేను చెప్తాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు. మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,